ఇక కాంగ్రెస్ సర్కారును సోషల్ మీడియా భయం వెంటాడుతోంది. సామాజిక మాధ్యమాలు కేంద్రంగా ప్రతిపక్షాలు పాలన వైఫల్యాలను చెరిగి పడేస్తుండటం ఏలికల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ప్రభుత్వ తీరును ఎండగడుతున్న వైనాలకు విద్వేషం రంగు పులిమి వాటిపై ఉక్కుపాదం మోపేందుకు పాలకులు రంగం సిద్ధం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల గొంతు నొక్కేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక కొత్త చట్టం తేనున్నట్లు తెలిసింది. సోషల్ మీడియా పేరు వింటేనే రేవంత్ సర్కారు హడలిపోతుంది. ప్రభుత్వ పెద్దలు, అధికారులు అమలవుతున్న విధానాలు టార్గెట్ గా వస్తున్న వార్తలు, ప్రసంగాలు, వాటి ప్రచారానికి కళ్ళెం వేసే దిశలో కాంగ్రెస్ సర్కారు యోచిస్తోంది. సోషల్ మీడియా కేంద్రంగా పరిపాలన సాగుతున్న తీరును, పథకాల అమలులో ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద్వ విధానాలను, కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిన తర్వాత పోగవుతున్న అనేక వైఫల్యాలపై సోషల్ మీడియా దుమ్మెత్తిపోస్తుంది. సామాజిక మాధ్యమాలు కేంద్రంగా పాలకపక్షం తీరును నిలదీస్తూ ప్రతిపక్షం చెడుగుడు ఆడుతుందనే వాదనలున్నాయి. ఈ నేపథ్యంలో అధికార పీఠం ఎక్కడానికి రేవంత్ రెడ్డికి అనేక రకాలుగా ఉపకరించిన ఆ సోషల్ మీడియానే ఇప్పుడు ఆయనకు వెగడు పుట్టిస్తోందట. ప్రతిపక్ష నేత హోదా నుంచి సీఎంగా గద్దెనెక్కిన ఆయనకు సామాజిక మాధ్యమాలు రోజురోజుకి కంటగింపుగా మారుతున్నాయన్న చర్చ జరుగుతోంది. అందుకే విషం, విద్వేషం చిమ్ముతున్నాయన్న నెపంతో వాటిపై అక్రమ కేసులు బనాయించడం, ఆ సంస్థలు నడిపే వాళ్లను బెదిరింపులకు గురిచేయడం మొదలు ఇవాళ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేసి దర్యాప్తు పేరిట వేధించడం వరకు సోషల్ మీడియాపై ముఖ్యమంత్రి కక్ష సాధింపు ధోరణి ప్రస్ఫుటమవుతుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సోషల్ మీడియా కేంద్రంగా వెల్లువెత్తుతున్న విమర్శలు, ఆరోపణలకు చెక్ పెట్టేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. సామాజిక మాధ్యమాల్లో వ్యక్తమవుతున్న అభిప్రాయాలకు, ప్రసంగాలకు విద్వేషం రంగుపులిమి నియంత్రించడంపై రేవంత్ దృష్టి సారించారు. కర్ణాటక ప్రభుత్వం తీసుకువచ్చిన విద్వేషపూరిత ప్రసంగాలు, ద్వేషపూరిత నేరాల బిల్లు 2025 తరహాలో ఇక్కడ కూడా ఒక ప్రత్యేక చట్టాన్ని తేవాలన్న యోచనలో ఉన్నారట. ఈ అంశంపై అధ్యయనం చేయాలని పోలీసు ఉన్నతాధికారులకు ఆయన నుంచి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మంత్రులు, అధికారుల మధ్య సన్నిహిత సంబంధాలంటూ ఈ మధ్య కొన్ని న్యూస్ ఛానళ్లలో వార్తా కథనాలు ప్రసారమవడం, ఆ తర్వాత ఆ కథనాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం తదితర పరిణామాలు జరిగాయి. వీటిపై సీరియస్ గా స్పందించిన సర్కారు కొన్ని మీడియా సంస్థలు, సామాజిక మాధ్యమాల నిర్వాహకులపై కేసులు సైతం నమోదు చేసింది. అవి ప్రసారం చేసిన సమాచారమంతా విద్వేషపూరితమైనదే అంటూ ఆ కేసుల దర్యాప్తు కోసం ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తూ డీజీపీ శివధర్ రెడ్డి ఉత్తర్వులు సైతం జారీ చేశారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు ఇలాంటి కేసులు ఎన్ని నమోదయ్యాయి, ఆ విమర్శలు, ఆరోపణల వెనుక మతలబు ఏంటి, తెర వెనుక ఎవరైనా ఉండి ఆ కథనాల్ని వండి వార్పించారా అన్న విషయాన్ని నిగ్గు తేల్చడానికి హైదరాబాద్ సిపి విసి సజ్జనార్ పర్యవేక్షణలో ఈ సిట్ పనిచేయనుంది. ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం చేసే పరిశీలనల ఆధారంగా కర్ణాటక తరహాలో రాష్ట్రంలో కూడా ఒక కొత్త చట్టం తేవాలన్నది ప్రభుత్వ యోచనగా తెలుస్తోంది. కర్ణాటక ప్రభుత్వం తెచ్చిన హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్స్ నియంత్రణ బిల్లు 2025లో అనేక కీలక అంశాలున్నాయి. సమాజంలో మతం, కులం, జాతి, లింగం, భాష తదితర అంశాల ఆధారంగా విద్వేషాలను రెచ్చగొట్టే ప్రసంగాలు, చర్యల్ని అరికట్టే ఉద్దేశంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అక్కడి అసెంబ్లీలో ఈ బిల్లును ప్రవేశపెట్టింది. బహిరంగంగా ఎలక్ట్రానిక్ లేదా సోషల్ మీడియా ద్వారా మాటలతో గాని, రాతలతో గాని, సంకేతాలతో గాని, దృశ్య రూపాల్లో గాని వ్యక్తి లేదా ఏదైనా వర్గంపై ద్వేషం, శత్రుత్వం, వైరాలు రెచ్చగొట్టే ఉద్దేశంతో చేసే వ్యాఖ్యల్ని విద్వేషపూరితమైనవిగా పరిగణిస్తామని కర్ణాటక ప్రభుత్వం వెల్లడించింది. లింగ వివక్షతో లైంగిక పరంగా జన్మస్థలం, నివాసం, భాష, వైకల్యం, గిరిజన గుర్తింపు వంటి వాటి ఆధారంగా ఎవరి పట్లనైనా పక్షపాతం చూపితే దాన్ని నేరంగా పరిగణిస్తామని ఆ చట్టంలో పేర్కొంది. ఆ ప్రకారం నమోదయ్యే కేసులన్నీ కాగ్నిజిబుల్, నాన్ బెయిలబుల్ నేరాలే అని, ఈ నేరాలపై ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో విచారణ జరుగుతుందని పొందుపరిచింది. విద్వేషం రెచ్చగొట్టే అవకాశం ఉందని ముందుగానే గుర్తిస్తే ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ లేదా డిప్యూటీ ఎస్పీ హోదా ఉన్న పోలీసు అధికారి ముందస్తు చర్యలు తీసుకునే వెసులుబాటును కూడా ఈ యాక్ట్ కల్పిస్తుంది. అదే సమయంలో విద్వేషపూరిత కంటెంట్ను సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా నుంచి తొలగించే లేదా బ్లాక్ చేసే అధికారం సైతం పోలీసులకు సంక్రమించేలా బిల్లు రూపకల్పన జరిగింది. అలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏదైనా సంస్థ లేదా సంఘం వాటి నిర్వహణ బాధ్యతలను నిర్వర్తిస్తున్న వాళ్లపై కేసులు నమోదు చేసే పవర్ కల్పించారు.
ఒకవేళ ఆరోపణలు రుజువైతే కఠిన శిక్షలు అమలయ్యేలా కర్ణాటక ప్రభుత్వం చట్టాన్ని తయారు చేసింది. విద్వేషాలు రెచ్చగొడితే 1 సంవత్సరం నుంచి 7 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు 50,000 రూపాయల జరిమానా విధించే అవకాశం ఉంటుంది. అదే నేరాన్ని మళ్లీ చేస్తే ఈ దఫా కనీసం 2 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు ఊచలు లెక్కబెట్టేలా, 1,00,000 రూపాయల జరిమానా విధించేలా, బాధితులకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి ఆ తీవ్రతను బట్టి పరిహారంపై న్యాయస్థానాలు నిర్ణయం తీసుకునేలా కర్ణాటక ప్రభుత్వం చేసిన చట్టం దోహదపడనుంది. ఈ తరహా చట్టాన్ని తెలంగాణలోనూ తీసుకొచ్చి ప్రతిపక్షాల హక్కుల్ని ప్రశ్నించే గొంతుకల్ని అణిచివేసేందుకు రేవంత్ సర్కారు సిద్ధమవుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.